రైతులను ఉద్దేశించి వారు ఇచ్చే వివిధ పథకాలపై మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. సార్, జస్ట్ ఫర్ మై ఇన్ఫర్మేషన్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎఫ్పిఓస్ డైరెక్టర్స్ ఫ్రమ్ ఎర్స్ట్వైల్ 6 జిల్లాల నుంచి వచ్చారా? అంటే జస్ట్ ఐ వాంటెడ్ టు నో ద ఆడియన్స్ ఎవరెవరు ఉన్నారు. అంటే ఆల్రెడీ ఎఫ్పిఓస్ చేస్తున్న వాళ్ళు జైపాల్ రెడ్డి సార్ వాళ్ళు నాకు తెలుసు. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళ, చేయాలనుకుంటున్న వాళ్ళ ఇద్దరు వచ్చారు. అండ్ ఫ్రమ్ అన్ని 6 జిల్లాల నుంచి వచ్చారా? వరంగల్, అచ్చా, కరీంనగర్, వరంగల్ నుంచి. అంటే నేను అడుగుతుంది 6 జిల్లాలంటే ఉమ్మడి వరంగల్ జిల్లా, ములుగు, భూపాలపల్లి. ఓకే ఓకే. ఎనీహౌ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చినటువంటి రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు చంద్రశేఖర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మరియు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ నాబార్డ్ వరంగల్. అండ్ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఏపీజీవీబీజీఎం గారికి మరియు కిసాన్ సంఘ్ ఇక్కడ వరంగల్ జోన్ అధ్యక్షులు గారికి, ఎంఎస్ఎంఈ రిప్రజెంటేటివ్ అండ్ కమిషనర్, ఐ థింక్ అసిస్టెంట్ కమిషనర్ ఫ్రమ్ హైదరాబాద్, అండ్ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సో ఈరోజు నాకు ఇచ్చినటువంటి టాపిక్, అందుకని అందరూ ఇంట్రెస్ట్గా ఎఫ్పిఓస్ గురించే మాట్లాడుతున్నారు కాబట్టి నాబార్డు చాలా వరకు దీంతో కనెక్ట్ అయ్యింది కాబట్టి తప్పనిసరిగా నేను ఒక 4-5 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందాక మన జైపాల్ రెడ్డి గారు మాట్లాడినట్టు మొట్టమొదట చాలా కన్ఫ్యూజన్ అనేది ఉంది. నాబార్డు ప్రమోట్ చేసిందా, స్టేట్ గవర్నమెంట్ ప్రమోట్ చేసిందా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రమోట్ చేసిందా, ఎందుకు నాబార్డు కొన్నిటికే సపోర్ట్ చేసింది, ఎందుకు అందరికి ఇవ్వటం లేదు. సో దెర్ వాజ్ ఎ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఫర్ ఎఫ్పిఓస్. ఈవెన్ నౌ ఇట్ ఈజ్ ఎగ్జిస్టింగ్. సో మొట్టమొదటిగా చిన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఈ ఎఫ్పిఓస్ అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే నాబార్డు ప్రయోగాత్మకంగా 2010కి ముందు పార్లమెంటులో బిల్లు రాకముందు ప్రయోగాత్మకంగా ఒక పైలట్ ప్రాజెక్ట్ అనేది మా యొక్క ప్రాఫిట్ ద్వారా చేయటం జరిగిందనమాట. ఎలాగంటే ఇప్పుడు ఏదైతే ఎస్హెచ్జి గ్రూప్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మోడల్లో 1995లో ప్రయోగాత్మకంగా ఒక 20 లక్షల రూపాయలతోటి ఒక 10 మంది మహిళలకైనా వాళ్ళు సేవింగ్స్ చేసుకొని ఒక 6 నెలల తర్వాత బ్యాంకు ద్వారా రుణాలు తీసుకోవాలనే అప్పుడు మొట్టమొదటి పెట్టినప్పుడు ఏ బ్యాంకు కూడా అసలు ఆడవాళ్ళు ఏంటి ముందుకొచ్చి దీన్ని ఒక గ్రూప్గా చేయటం ఏంటి, మళ్ళీ దాని క్రెడిట్ లింకేజ్ చేస్తే రీపేమెంట్ వస్తుందా రాదా అనే ఉద్దేశంతో ఎస్హెచ్జి గ్రూపులో లెండింగ్ ఇనీషియల్ స్టేజెస్లో చాలా డిఫికల్ట్గా ఉంది. ఈవెన్ నాబార్డ్ సర్టెన్ ఆ 20 లక్షలు కూడా ఏంటంటే పైలట్ ప్రాజెక్టు, ఫస్ట్ మీరు లోన్ ఇవ్వండి మాకెందుకంటే డైరెక్ట్గా లోనింగ్ ఇచ్చేటువంటి అధికారం పార్లమెంటు ఇవ్వలేదు. ఓన్లీ మాకు ఇచ్చినటువంటి అధికారం ఏంటంటే ఒక రీఫైనాన్స్ ఏజెన్సీ అనమాట నాబార్డు. అట్లా ఎక్స్పెరిమెంటల్గా ఎస్హెచ్జి అనేది చేసినప్పుడు చాలా మాకు మిక్స్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే కొంతమంది బ్యాంకులు ముందుకు వచ్చారు. 5,000 రూపాయల రుణంతో స్టార్ట్ అయినటువంటి ఆ ఎస్హెచ్జి ప్రభంజనం కాలక్రమేణా ఇప్పుడు చూస్తే ప్రపంచంలో అతిపెద్ద మైక్రో ఫైనాన్స్ ప్రోగ్రాము ఎస్హెచ్జి ప్రోగ్రాము. మీరు ఏ మీటింగ్కి వెళ్ళినా కానీ వెదర్ ఇట్ ఈస్ పొలిటికల్, నాన్ పొలిటికల్ ఏదైనప్పటికీ కూడా అన్ని బ్యాంక్స్ చెక్ ఇవ్వకుండా ఎస్హెచ్జి గ్రూప్స్ ఇప్పుడు మీరు ఎక్కడ చూసింటుంటారు పేపర్స్లో. సో ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నానంటే ఇట్ ఈస్ ఎ జర్నీ, ఒక ప్రయాణం. ఒక ఎస్హెచ్జి గ్రూప్కి లెండింగ్ వరకు తీసుకొస్తే, అండ్ తెలంగాణలో ముఖ్యంగా వన్ ఆఫ్ ద హైయెస్ట్ లెండర్ స్టేట్ అక్రాస్ ద కంట్రీలో 4 లక్షలు పర్ గ్రూపు డిస్బర్స్ చేసేటువంటి, అంటే మొత్తం ఇండియా మొత్తంలో కల్లా అన్ని స్టేట్స్లో కల్లా ఎక్కువగా లోనింగ్ ఇచ్చేటువంటి స్టేటు తెలంగాణ. ఆల్మోస్ట్ 4 lakhs పర్ గ్రూపు. అందులో కూడా మనకి ఇక్కడ ఏపీజీవీబీ చాలా ముందంజలో ఉంది, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్. బట్ బ్యాంకర్ అంటే చాలా డాక్యుమెంటేషన్ కూడా ఉంటుంది, అది అందరికీ తెలిసింది. ఎందుకు ఈ చిన్న స్టోరీ చెప్పాల్సి వచ్చిందంటే, ఎఫ్పిఓలో ఇప్పుడు మా జర్నీ స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 10 సంవత్సరాలు అవుతుంది. ఇనీషియల్గా ఫస్ట్ 5 years తీసేసుకున్న, యాక్టివ్గా చేస్తుంది ఒక 6-7 సంవత్సరాల నుంచి. బట్ వీఆర్ ఆల్సో లెర్నింగ్ ఫేజ్. ఎందుకంటే ఒక ప్రయోగాత్మకంగా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతోమంది స్టేక్ హోల్డర్స్ అందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు. రైట్ ఫ్రమ్ ప్రాథమికంగా మన రైతుల దగ్గర నుంచి
పెస్టిసైడ్ కంపెనీల దగ్గర నుంచి, బ్యాంకర్స్ దగ్గర నుంచి, లైసెన్స్ ఇచ్చేటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్. మేము కూడా ఇంత ఇమాజిన్ చేసి ఉండము. ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే వీళ్ళందరినీ ఒక్క తాటి మీదకి తీసుకురావాలంటే ఇట్ ఈస్ టేకింగ్ టఫ్ అండ్ ఇట్ ఈస్ టేకింగ్ టైమ్. ఇట్ ఈస్ నాట్ టఫ్ బట్ ఇట్ ఈస్ టేకింగ్ టైమ్. సో ఇది బ్యాక్గ్రౌండ్లో ఏమైంది ఏంటి, ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాము, నబార్డు ఏం చేస్తుందని కొంచెం కూలంకషంగా చెప్పాలనుకుంటే, నబార్డు ఇప్పుడు దాదాపు వరంగల్ ఉదాహరణ తీసుకుంటే, నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఇన్ఛార్జిని కాబట్టి దాని స్టేటస్ చెప్తాను. ఆఫ్ కోర్స్ కరీంనగర్లో కూడా గుడ్ ప్రోగ్రెస్ ఉంది. దాదాపుగా ఇక్కడ నబార్డు సపోర్ట్ తోటి మొట్టమొదటిగా ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ ఫండ్ అనే ఫండ్ కింద 2010లో ఎవరైతే ఇంతకుముందు మాతో కలిసి పనిచేసినటువంటి సంస్థలు ఉన్నారో ఆ ఏరియాస్లో, మీరు ఇందాక ఫార్మర్స్ క్లబ్స్ గురించి మాట్లాడారు, ఎవరైతే ఆ రైతు క్లబ్లు ఏర్పాటు చేశారో, వాటర్ షెడ్స్ అనే పథకంలో ఇంప్లిమెంట్ చేశారో, ట్రైబల్ డెవలప్మెంట్ అనే ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేశారో, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఫార్మర్స్ బేస్ ఉంది కాబట్టి, ఒక 4-5 సంవత్సరాలు ప్రాజెక్ట్స్ చేశాం కాబట్టి ఆ ఏరియాలో మొట్టమొదటిగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయాలని ఉద్దేశించడం జరిగిందనమాట. ఆ ఉద్దేశంతో దాదాపు ఇప్పుడు నబార్డు 64 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసింది. ఇదే క్రమంలో ఏమైందంటే ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘాలు సార్ చెప్పినట్టు, జైపాల్ రెడ్డి గారు చెప్పినట్టు, కంపెనీస్ యాక్ట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కేవలం నబార్డు అనే కాదు, మీకు రైతులు ముందుకొచ్చి ఎవరికి వాళ్ళు చేసుకొని సిఏ ద్వారా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు. బట్ ప్యారలల్గా ఏమైందంటే నబార్డుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, ఇప్పుడు ఈవెన్ రీసెంట్గా డిఆర్డిఏ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క, ఎందుకంటే మెంబర్ గ్రూప్ ఇప్పుడు పెరిగింది కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ మీద కాన్సన్ట్రేషన్ తోటి వాళ్ళు కూడా బేసికల్లీ ఇట్ ఈజ్ ఏ ఫార్మర్ ప్రొడ్యూసర్ గ్రూప్. అంటే నాట్ ఓన్లీ అంటే గ్రౌండ్ లెవెల్లో ప్రొడక్షన్ అని కాదు, ఈవెన్ ప్రాసెసింగ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కూడా మనం ఒక రైతు అంటే ఉత్పత్తిదారుల సంఘానికి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో డిఆర్డిఏ కూడా ఇప్పుడు పిక్చర్లోకి వచ్చేసింది. సో నౌ ద నెంబర్ ఆఫ్ ఏజెన్సీస్ హ్యాస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ టు ద పిక్చర్. దీనికి ఏం చేశామంటే ఇప్పుడు మనకి ఈ ఫెడరేషన్ స్ట్రక్చర్ రావడానికి కూడా ఒక మూల కారణం ఏంటంటే రియల్లీ ఇప్పుడు ఎస్హెచ్జి గ్రూప్ సక్సెస్ ఎందుకు అయ్యాయి అంటే మీరు చూస్తే ఏపీఎంస్ అని, డిపిఎంస్ అని, దాని తర్వాత స్టేట్ లెవెల్లో సెర్ప్ అనే ఏజెన్సీ, ఒక అంబ్రిల్లా స్ట్రక్చర్ అనేది ఉంది. దాని కిందనే ఇదంతా కూడా మౌల్డ్ చేయగలిగారు. ఇప్పుడు బ్యాంకర్స్ లోన్ ఇచ్చినప్పటికి కూడా ఫాలోఅప్ యాక్షన్లో మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఎఫ్పిఓస్ గురించి కాదు, నేను ఎస్హెచ్జిస్ గురించి చెప్తున్నాను, ఫాలోఅప్ యాక్షన్లో బ్రాంచ్ మేనేజర్స్తో పాటు వాళ్ళకి సపోర్టింగ్గా ఏపీఎం డిపిఎం స్టాఫ్ అనేది ఎస్హెచ్జి లెండింగ్లో ఉంది. బట్ యాజ్ సచ్ ఎఫ్పిఓకి ఇంకా అంత కాంక్రీట్ స్ట్రక్చర్ రాలేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఎఫ్పిఓ లెండింగ్లో ఆపర్చునిటీస్ గురించి చెప్తాను, బట్ ఇష్యూస్ చెప్పి మీకు ఆపర్చునిటీస్ చెప్తాను. నెంబర్ 2, ఇప్పుడిప్పుడే బ్యాంకర్స్ ఈవెన్ దో థియరిటికల్గా ఎఫ్పిఓ గైడ్లైన్స్ నబార్డు ఫ్రేమ్ చేసింది లెండింగ్ కోసం, నాబ్ కిసాన్ ద్వారా మేము ఎంతవరకు ప్రయత్నం చేయాలో ఒక మోడల్గా వాళ్ళకి లోన్లు ఇవ్వడానికి. ఎందుకంటే నాబ్ కిసాన్ అంటే నబార్డు యొక్క సబ్సిడరీ సంస్థ. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే బ్యాంకర్స్ ఒక ప్రోడక్ట్ గురించి ముందుకి ఫైనాన్స్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మేము ఒక మోడల్ లాగా చేసి చూపించి ఇక్కడ కూడా మీరు లోన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది అని చేసి చూపించిన తర్వాతనే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క సెక్యూరిటీ నామ్స్ను ఉపయోగించుకొని బ్యాంకర్స్ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఇదే పదంలో మీకు నాబ్ కిసాన్ అనే సంస్థతోటి ఇప్పుడు ఎఫ్పిఓస్ తోటి టైఅప్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా ఒక 6 నాబ్ కిసాన్ తోటి టైఅప్ చేయడం జరిగింది. డోర్నకల్లో మీటింగ్ తర్వాత ఆల్మోస్ట్ మహబూబాబాద్ జిల్లాలో ఉన్న 6 కూడా నేను నాబ్ కిసాన్కి ఇచ్చాను. అందులో మీ 12లో 6 యాక్టివ్గా ఉన్నవి. ఆ 6 ఒకటి ఐఓబి తోటి నేను మాట్లాడిస్తున్నాను సార్, ఇంకొకటి నాబ్ కిసాన్ వాళ్ళు మళ్ళీ మీటింగ్ పెడతామని చెప్పారు. బట్ ఇదంతా కూడా నేను వాట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎ జర్నీ. ఇంకా బ్యాంకర్స్కి స్టెబిలైజ్ అవ్వలేదు. ఎస్బీఐ 1 or 2 యూనిట్స్ ఫైనాన్స్ చేశారు. హెచ్డిఎఫ్సి కూడా ప్రైవేట్ బ్యాంకులు కూడా ముందుకు వస్తున్నాయి ఫైనాన్స్ చేయడానికి. ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే ఇంకా బ్యాంక్ లెవెల్లో ఎస్పెషల్లీ హెడ్ ఆఫీస్ లెవెల్లో వాళ్ళకి ఏంటంటే ప్రతి హెడ్ ఆఫీస్లో దేర్ క్రెడిట్ డిపార్ట్మెంట్ విల్ బీ దేర్ అండ్ అండర్ విచ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫీల్డ్ ఆఫీసర్స్. అక్కడికి కూడా ఎందుకంటే ఆ ఫీల్డ్ ఆఫీసర్స్ లెవెల్కి, బ్రాంచ్ మేనేజర్ లెవెల్కి ఈ గైడ్లైన్స్ అనేది ఇంకా కంప్లీట్గా వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళి దీన్ని తప్పనిసరిగా ఇంకా ఎక్స్పెరిమెంట్ అంటే కొంత ముందుకు తీసుకెళ్తేనే ఎఫ్పిఓ ఫైనాన్సింగ్ అనేది చేయగలుగుతుంది. ఈ క్రమంలో నబార్డు చేసినటువంటి వర్క్ ఏంటి, లాస్ట్ 1 year నేను వచ్చిన తర్వాత
ఇప్పుడు ఎవరైనా ఇలాగ ఎఫ్పిఓస్ మీటింగ్ పెట్టినప్పుడు తప్పనిసరిగా అడ్రస్ చేసి ఏం స్కీమ్స్ ఉన్నాయని చెప్తున్నాను. 2, ఒక జోనల్ వర్క్షాప్ కండక్ట్ చేశాం డిసెంబర్లో. కొంతవరకు మాకు తెలిసినటువంటి కాంటాక్ట్ ద్వారా మేము చెప్పగలుగుతున్నా, కానీ ఇప్పుడు ఇక్కడ నేను చూసినటువంటి ఫోరంలో ఉన్న సభ్యులు ఎవరు కూడా ఓన్లీ ఎక్సెప్ట్ ఫ్యూ మెంబర్స్, మేబీ మా ఎఫ్పిఓల్లో కూడా మెంబర్స్ ఉండి ఉండొచ్చు అనమాట. ఒక జోనల్ వర్క్షాప్ కండక్ట్ చేశాం. ఆ జోనల్ వర్క్షాప్లో మేము చేసింది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి మేజర్ బ్యాంక్స్ అన్నిటి కూడా రీజనల్ మేనేజర్స్ అందరూ 6 రీజనల్ మేనేజర్స్ని పిలిపించాము. నా దగ్గర ఏదైతే నేను కంపైల్ చేసిన లిస్ట్ ఉందో వరంగల్ది, దాదాపు నబార్డ్ ప్రమోట్ చేసినటువంటి 64 ఎఫ్పిఓస్, అది ఏ రేటింగా, బి రేటింగా, సి రేటింగ్ అనేది ప్రాతిపదిక రేటింగ్ చేసి వాళ్ళ యొక్క మెంబర్షిప్ ఎంత ఉంది, వాళ్ళ టర్నోవర్ ఎంత ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను రీజనల్ హెడ్స్ అందరికీ అందించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు కూడా దే ఆర్ ఆల్సో హ్యావింగ్ ఎ బిజినెస్ టార్గెట్స్ ఫర్ ఎఫ్పిఓస్. కానీ అది లాస్ట్ ఇయర్ అంతవరకే చేయగలిగాం. కానీ ఇంకా ఫీల్డ్ లెవెల్లో ఒక 2 బ్యాంక్స్ మాత్రమే ఐఓబి హ్యాస్ కమ్అట్ విత్ అట్లీస్ట్ సార్ మేము ఎక్కువ మొత్తంలో చేయకపోయినా వీ విల్ టెస్ట్ విత్ 2 ఎఫ్పిఓస్ ఫస్ట్, సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ ద మోడల్ ఆఫ్ ఫైనాన్సింగ్ విత్ యువర్ నబార్డ్ గైడెన్స్ వాట్ ఎవర్ మే బి. అందుకోసం ఈ పరంగా జోనల్ వర్క్షాప్ ఒకటి చేశాము. దాని తర్వాత రైతు వేదికల్లో అప్పుడప్పుడు నన్ను ఎక్కడైతే మీటింగ్స్ ఉంటాయో, ఈవెన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రమోట్ చేసిన ఎఫ్పిఓల్లో కూడా వాళ్ళు ఏమంటారు, సార్ మీరు నబార్డ్ ప్రమోట్ చేసిన ఎఫ్పిఓస్కి మాత్రమే గ్రాంట్ సపోర్ట్ ఇస్తున్నారు, మాకేం ఇవ్వలేదు అని. ఇట్ ఈస్ నాట్ దట్ నబార్డ్ ప్రమోటెడ్ ఆర్ అగ్రికల్చర్ ప్రమోటెడ్, ఇట్ వాజ్ ప్రమోటెడ్ అవుట్ ఆఫ్ ఎ ఫండ్, ఇట్ వాజ్ అవైలబుల్ ఎట్ ఎ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం. కానీ ఏమైంది, దాని తర్వాత దట్ ఫండ్ గాట్ ఎగ్జాస్టెడ్. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఈ 10,000 ఎఫ్పిఓ స్కీమ్ ఏదైతే ఉందో, అగైన్ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆల్సో. దీనికోసం ఏం చేశాము, మొట్టమొదటిగా ఇప్పుడు ఏదైతే మీరు సార్ చెప్పారో పాయింట్ నెంబర్ 81 ప్రకారం సంథింగ్ యువర్ సేయింగ్ సార్ దట్ పాయింట్ ఆఫ్ 10,000 ఎఫ్పిఓ గైడ్లైన్స్ ప్రకారం ఎనీ ఎఫ్పిఓ ఏ ఎఫ్పిఓ అయినా కూడా ఈ 10,000 స్కీమ్లో లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది, ప్రొవైడెడ్ దే హ్యావ్ నాట్ గాట్ ఎనీ సపోర్ట్ అండర్ ఎనీ ఆఫ్ ద స్కీమ్స్ ఆఫ్ ఎయిదర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ఎనీ ఆఫ్ ద ఏజెన్సీ. సో దిస్ ఈజ్ వెరీ క్లియర్. నేను ఇదే డైరెక్షన్లో నేను మొట్టమొదటి నుంచి మహబూబాబాద్ మీరు మీటింగ్ పెట్టిన ఇంకా ముందు నుంచి ఆ 6 ఎఫ్పిఓ కోసం నేను కూడా కొట్లాడుతున్నాను మీతో పాటు. ఎప్పుడైనా కలెక్టర్ గారు పెట్టినప్పుడు, మా సీజీఎం గారు వచ్చినప్పుడు, దానిలో భాగంగానే 20వ తారీఖు లాస్ట్ మంత్ ఒక మీటింగ్ జరిగిందనమాట. సార్ ఇన్ని ఎఫ్పిఓస్ ఒక అంబరిల్లా లాగా లేవు, ఫెడరేషన్ కోసం కూడా చేయాల్సిన అవసరం ఉందని. 2 ఏంటంటే అక్రాస్ ద స్టేట్ 180 ఎఫ్పిఓలు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కింద రిజిస్ట్రేషన్ చేయబడ్డది. మేము ఇచ్చినటువంటి సజెషన్ ఏంటంటే, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ 10,000 ఎఫ్పిఓ స్కీమ్లో వాళ్ళే సిబిపిఓగా యాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఏదైతే ఇందులో సిబిపిఓ అని చదువుతున్నారో, క్లస్టర్ బేస్డ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అని ఇందులో రాయటం జరిగింది. నేను చెప్పేది 10,000 ఎఫ్పిఓ స్కీమ్లో ఏదైతే నబార్డ్ దాంట్లో కవర్ చేయలేదో, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ రాలేదో, వాటిని ఈ 10,000 ఎఫ్పిఓస్లో కవర్ చేయొచ్చు అనేది మనం డిస్కస్ చేసినప్పుడు వన్ ఆఫ్ ద సజెషన్ గివెన్ బై నబార్డ్ ఈజ్ దట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ మరి పెద్దది కదా, అక్రాస్ ద స్టేట్ 180 ఎఫ్పిఓస్ని ప్రమోట్ చేసింది. వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళే ఒక సిబిపిఓగా యాక్ట్ చేసి ఎఫ్పిఓస్ని ప్రమోట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఇది ఫైల్ ఇట్ ఈస్ లయింగ్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇఫ్ ఇట్ ఈస్ అంటే ఐ డోంట్ నో, వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్ రిప్లై. ఈవెన్ దెన్ ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కవర్, నా సజెషన్ ఏంటంటే ఈ సంవత్సరం నబార్డ్కి మళ్ళా ఇప్పుడు ఎస్ఎఫ్ఏసి, ఎన్సిడిసి, మిగతా ఏజెన్సీ లాగానే నబార్డ్కి ఒక 2 ఇచ్చారు టార్గెట్. సో నేను ఇప్పుడు చేయబోయేది ఏంటంటే అట్లీస్ట్ ఎవరైతే ఒక 2 ఎఫ్పిఓస్ సపోర్ట్ చేయని ఎఫ్పిఓస్ తీసుకొని ఆ విధంగా అయినా కూడా ఆ 10,000 ఎఫ్పిఓస్లో కవర్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ సంవత్సరం జస్ట్ ఎస్టర్డే ఐ గాట్ ద టార్గెట్. ఐ విల్ డిస్కస్ విత్ యువర్ డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్స్. ఇంకోటి ఏంటంటే పొటెన్షియల్ ఈ బ్లాక్స్ని ఐడెంటిఫై చేయాలి సార్. బేసికల్గా సపోజ్ ఈ సమావేశం తర్వాత ఒకటి చేయని వాళ్ళు ఉన్నారు, ఈ పలానా బ్లాక్లో ఈ పలానా ఏరియాకి పలానా క్రాప్కి పొటెన్షియల్ ఉంది అని కింద మనం ఐడెంటిఫై చేస్తే దాన్ని ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ మీటింగ్లో ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అలా మేము అంటే ఎవరైతే చేయాలనుకుంటున్న వాళ్ళకి చెప్తున్నాను. నెంబర్ 2, చేసాము కానీ ఇంక ఏ స్కీమ్లో కూడా మేము కవర్ చేయబడలేదు, సో వీ రిక్వైర్ సపోర్ట్ అంటే కూడా ఈ 10,000 అంటే ఏ స్కీమ్లో కూడా కవర్ చేయబడలేదంటే కూడా మీరు ఆ వివరాలు అనేది ఇస్తే కనుక వీ విల్ ట్రై. ఎందుకంటే ఈ స్కీమ్ ఒక్క రోజుతో ఇలా ఆగిపోదు. 10,000 ఎఫ్పిఓస్ అంటే దాదాపు మండలానికి 2 ఎఫ్పిఓలు ఉన్న ఎఫ్పిఓస్తో పాటు ఇంకా కొత్త 2 ఎఫ్పిఓలు కావాలనే దీని ఉద్దేశం. అందుకు అండ్ ఇట్ కెన్ బి మోర్ ఆల్సో, బట్ ఇంట్రికసీస్ చాలా ఇచ్చారు. స్కీమ్ డిజైన్ చేసిన వాళ్ళు చాలా దాన్ని
అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ మెకానిజం ఏంది, స్టేట్ లెవెల్ మెకానిజం ఏంది, స్టేట్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలియదు, కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇంకా పెనిట్రేషన్ ఈ స్కీమ్ అంతగా వెళ్ళలేదు బేసికల్గా. ఎక్సెప్ట్ మేము వెనకాల బట్టి డిఎంసీ మీటింగ్ కోసం డేట్ కావాలి సార్ అంటే డిపార్ట్మెంట్ ఆల్సో షుడ్ కోఆపరేట్ విత్ అస్. బికాస్ టుమారో వెన్ యూ ఆర్ ఇన్ ద కమిటీ, ఆ బ్లాక్ సపోజ్ ఒక మండలం రేగొండ మండలం తీసుకున్నాము, అక్కడ ఉన్నటువంటి మండల ఆఫీసర్ రావాలి. సారీ మీకు టైం అనిపిస్తే జస్ట్ ఐ విల్ కంక్లూడ్ విత్ ఇన్ 5 to 10 minutes, ఎందుకంటే 1 or 2 schemes ఆర్ దేర్ విచ్ హెల్ప్స్ ఫర్ ద FPOs. ఐ విల్ రేగొండ మండలంలో నాకు తప్పనిసరిగా ఈ FPO నేను పెట్టుకోవాలనుకుంటే నాట్ ఓన్లీ మై సెల్ఫ్, ఐఎమ్ ద కన్వీనర్. రేగొండ మండలంలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసరు, if it is horticulture crop or if it is a dairy product, they are also part of the committee. They should say that yes, definitely this particular block is or this mandal is having the potential, and also the farmers are very much interested for doing that FPO అని గిన మనం డిస్కస్ చేస్తే దెన్ దాన్ని మనం ఒక మినిట్స్ రూపంలో రికమెండ్ చేస్తే ఆటోమేటికల్లీ వీఆర్ ఏబుల్ టు గెట్. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఆల్రెడీ అంటే ఏదో ఒక రూపంలో అది FPO రిజిస్ట్రేషన్ అయ్యింది. ఇఫ్ యూ టేక్ నర్సంపేట కాన్స్టిట్యుయెన్సీ, దెర్ ఆర్ ఆల్మోస్ట్ 35+ FPOs ఫ్రమ్ 1 కాన్స్టిట్యుయెన్సీ. ఇప్పుడు నేను వెళ్ళి రేపొద్దున కలెక్టర్ గారి ముందు కూర్చొని విలేజ్ వైజ్ నేను మ్యాపింగ్ చేయాల్సి వచ్చింది. అంటే ఒక మండలంలోనే 10 విలేజెస్ ఉంటే 3 విలేజెస్లో FPO కవర్ అయింది, 7 విలేజెస్లో కవర్ కాలేదు. అట్లా నేను 6 జిల్లాలకి మ్యాపింగ్ చేయాలంటే ఇట్ హ్యాస్ బికమింగ్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు ఆ స్కీమ్లో ఫిట్ చేయడానికి. ఎందుకు చెప్తున్నాను అనుకుంటే, ఎవరైనా కవరు మీరు కాలేదు సార్ అనుకుంటే అక్కడ చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయా అనే సమాచారం కూడా నాకు ఇవ్వండి. సో సార్ ఇక్కడ మా మండలంలో లేదు, మా గ్రామాల్లో లేవు, మా గ్రామంలో ఒక 500 మంది ఫార్మర్స్ ఉన్నారు, మాకు చేయడానికి అవకాశం ఉంది ఈ పర్టికులర్ క్రాప్ మీద, దెన్ ఓన్లీ ఐ కెన్ ఈజీలీ ఆ కాన్ఫిడెంట్గా నేను చేయడానికి అవకాశం ఉంటుంది. ఎనీహౌ దట్ ఈస్ ద స్కోప్ అండర్ CBPO స్కీము. దాని తర్వాత ఉన్న FPOస్కి క్రెడిట్ రిక్వైర్మెంట్స్ గురించి ఏంటి అని అనుకుంటే, మొన్నటిదాకా ఇప్పుడు 2 సంవత్సరాల ఆడిట్ బ్యాలెన్స్ షీట్, ఇంతకుముందు మొట్టమొదటి 3 సంవత్సరాల ఆడిట్ బ్యాలెన్స్ షీట్ అడిగాము. బట్ ఇప్పుడు నాప్ కిసాన్ ఈవెన్ వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడానికి ఈవెన్ 6 months నుంచి 1 year వరకు కూడా కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చారు. బట్ ఏంటంటే నాప్ కిసాన్ దాదాపు స్టేట్ మొత్తాన్ని కవర్ చేయాలంటే ఒక 2-3 ఆఫీసర్సే ఉన్నారు. దిస్ ఈజ్ ఏ మోడల్ ఫర్ అదర్ బ్యాంక్స్ ఆల్సో. ఇప్పుడు APGB వాళ్ళని కూడా ఇక్కడికి ఉన్నారు. సార్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈజ్ దట్ ఆల్రెడీ నేను మన ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా సంగీత మేడం ఈజ్ ఆల్సో హియర్. సంగీత మేడం ఓన్లీనా? యా. ఇక్కడ ఏదైతే FPOs మన బ్రాంచెస్తో అకౌంట్స్ ఉన్నాయో ఫస్ట్ ఆ FPOస్ని మీరు చూడండి. ఆ లిస్ట్ ఆల్రెడీ కూడా మన క్రెడిట్ డిపార్ట్మెంట్కి, అఫ్ కోర్స్ యూ మై నాట్ బి డీలింగ్, ఆ క్రెడిట్ డిపార్ట్మెంట్కి ఇవ్వటం జరిగింది. ఎక్కడైతే దాదాపు ఎక్కువ 35 FPOs, 64లో 35 కూడా APGB బ్యాంక్స్ ఉన్నవి. అట్లీస్ట్ 1 or 2 FPOs మీకు మోడల్గా ఫైనాన్స్ చేయగలిగితే దాన్ని మనం స్కేలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను ఎప్పుడూ కూడా FPOస్లో టార్గెట్ ఓరియంటెడ్గా చెప్పట్లేదు. యూ అండర్స్టాండ్ మోడల్ ఆఫ్ 1 FPO, whether it is a working capital or it is a term loan or it is an infrastructure requirement. So from our side, once again this year also one kind of workshop we are planning to hold with the banks. There if possible we will call some of the progressive FPOs also. Again last year lagane 1 or 2 times 1 hour time interaction పెడుతుంటే because the interaction should be bankers, FPOs, if possible line departments where lot of licenses and all those things are required. ఇందులో ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక 1 or 2 ఇంపార్టెంట్ స్కీమ్స్ విచ్ ఆర్ రియల్లీ యూస్ఫుల్ బట్ బ్యాంకర్ సపోర్ట్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్. ఏంటంటే ఒకటి వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనే స్కీము దాదాపు 2 సంవత్సరాలు అయింది. మేము ఊరికి డిస్ట్రిక్ట్ లెవెల్లో చెప్తున్నాం, కానీ ఇప్పుడు దాకా నా దగ్గరికి 2 అప్లికేషన్స్ విత్ గ్రేట్ డిఫికల్టీ ఐ కుడ్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద బ్యాంక్స్ ఓన్లీ రీసెంట్గా వాళ్ళకి నేను హెల్ప్ చేయగలిగాను. ఇది ఏంటంటేనండి ఒక 2 కోట్ల ప్రాజెక్టు వరకు కూడా దాదాపు ఇందులో వడ్డీ రాయితీ లభిస్తుంది 7 సంవత్సరాల పాటు. అండ్ మన లోన్కి క్రెడిట్ గ్యారంటీ ఉంది ఇందులో. అది ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బ్యాంకర్స్ గ్యారంటీ అనేది, ఎందుకంటే వాళ్ళ సైడ్ కూడా మనం ఆలోచించాలి. ఈ క్రెడిట్ గ్యారంటీ అనేది వెసులుబాటు లభిస్తుంది. ఇందులో ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయంటే గోడౌన్స్ కానీ, దాని తర్వాత హార్వెస్టర్స్ కానీ, ఎనీ ప్రైమరీ ప్రాసెసింగ్ రిలేటెడ్, ఇప్పుడు మ్యాంగో ఉంది, రైపనింగ్ ఛాంబర్స్, ప్యాక్ హౌస్, ఇలాంటివి కూడా దాదాపు 2 crores వరకు కూడా ఇందులో ఎలిజిబిలిటీ ఉంది. అండ్ సంబడి వాజ్ టాకింగ్ అబౌట్ బయోఫర్టిలైజర్ యూనిట్స్ ఆల్సో ఈజ్ ఎలిజిబుల్ అండర్ దిస్ పర్టికులర్ స్కీమ్. రెండోది, సిన్స్ MSME టీమ్ ఈజ్ హియర్,
సార్ చిన్న అంటే ఇట్ ఈస్ పర్టైనింగ్ టు FPOs ఫార్మ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ విత్ ద SHG గ్రూప్స్. వాళ్ళకి ఇన్ఫ్యాక్ట్ మన ఏదైతే PMEGP స్కీమ్కి మీరు నోడల్ ఏజెన్సీగా ఉన్నారో, సమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ లైక్ జనగాంలో ఆల్రెడీ మన PMEG స్కీమ్లో ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో దే ఆర్ డూయింగ్ ఇట్. బట్ ఓన్లీ థింగ్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద PMGP స్కీమ్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ కన్వర్జెన్స్. ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పుడు మన టెంట్ హౌస్ కానీ, దాని తర్వాత చిన్న చిన్న వెండింగ్ మిషన్స్ కానీ అలాంటివి దే ఆర్ ఎస్టాబ్లిష్డ్. ఓన్లీ థింగ్ మన అంటే SHG గ్రూప్స్కి ఈ PMEGP సబ్సిడీ అనేది వర్తిస్తే బాగుంటుంది అనేది ఆల్రెడీ నేను DCC మీటింగ్లో కూడా చెప్పాను. ఫ్రమ్ యువర్ సైడ్ ఆల్సో యూ జస్ట్ ఎక్స్ప్లోర్ ద పాసిబిలిటీ. 2 FPOs ఈ AAFతో పాటు నబార్డు కొత్తగా NAB సంరక్షణ అనే క్రెడిట్ గ్యారంటీ ఈ సంవత్సరం వస్తుంది. అది వస్తే మీరు AF అదే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద తీసుకున్నా తీసుకోపోయినా ఎనీ FPO ఫైనాన్సింగ్ విల్ బీ కవర్డ్ విత్ ద క్రెడిట్ గ్యారంటీ, సో దట్ బ్యాంకర్స్ కొంత కంఫర్ట్ అనేది ఉంటుంది. అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. వస్తే కనుక ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు సర్క్యులేట్ ద గైడ్ లైన్స్ అమాంగ్ ద బ్యాంకర్స్ యాజ్ వెల్ యాజ్ ద FPOs. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగండి ఎనీహౌ, బికాజ్ లాట్ ఆఫ్ స్పీకర్స్ ఆర్ దేర్. ఐ హ్యావ్ లాట్ టు స్పీక్. ఇన్ఫ్యాక్ట్ డోర్నకల్లో మీటింగ్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ 1.5 hours ఐ విల్ బి స్పీకింగ్ బికాజ్ ద సబ్జెక్ట్ ఈజ్ రిలేటెడ్ టు మేము ఇందులో పనిచేస్తున్నాం కాబట్టి. ఎనీహౌ ఐ థ్యాంక్ కిసాన్ సంఘ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఈవెన్ ఫస్ట్ అసలు కిసాన్ సంఘ్ ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు చదువుకొని వచ్చాను. బట్ ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద వెరీ ఓల్డ్ ఆర్గనైజేషన్ విచ్ ఈజ్ వర్కింగ్ ఫర్ ద, ఎందుకంటే బోల్డ్ అని ఏజెన్సీస్తో పనిచేసినప్పుడు వీ మే నాట్ బి ఏబుల్ టు రిమెంబర్ ద బ్యాక్గ్రౌండ్. ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ అసోసియేటింగ్ విత్ ద కిసాన్ సంఘ్. ఈవెన్ కిసాన్ సంఘ్ ఇఫ్ యూ వాంటెడ్ టు టేక్ అప్ ఏ ప్రాజెక్ట్ విత్ ఎ నబార్డ్, ఈవెన్ ఇవ్ ఎ స్మాల్ ఎక్స్పోజర్ విజిట్ ఆల్సో, ఏదైనా టెక్నాలజీకి సంబంధించి ఎక్స్పోజర్ విజిట్, ఈవెన్ నాట్ ఓన్లీ కిసాన్ సంఘ్, ఎనీ FPO ఐఎమ్ అష్యూరింగ్, మీరు ఏదన్నా చూడాలి బయటకు వెళ్ళి రావాలి FPO తరపున అనుకుంటే కనుక యూ జస్ట్ వీ హ్యావ్ ఏ సమ్ స్పెసిఫైడ్ అప్లికేషన్ ఫార్మాట్. మీరు తప్పనిసరిగా కూడా మేము నాట్ ఓన్లీ విత్ ఇన్ ద స్టేట్, ఈవెన్ మీరు సహ్యాద్రి అన్నారు, ఇఫ్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఐఎమ్ రెడీ టు సెండ్ యూ పీపుల్ టు సహ్యాద్రి. వేర్ ఎవర్ సచ్ కైండ్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ ఆర్ రిక్వైర్డ్, నాట్ ఓన్లీ క్రెడిట్ పార్ట్, బిఫోర్ క్రెడిట్ పార్ట్ టెక్నాలజీ పార్ట్ కూడా మీకు ఏదైనా చూడాలి అనుకుంటే కూడా నబార్డ్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఫార్మర్స్ అవేర్నెస్ మేళాస్ ఏవైనా పెట్టాలనుకున్నప్పుడు కూడా వాట్ ఎవర్ పాసిబుల్ సపోర్ట్ ఫ్రమ్ నబార్డ్ సైడ్ వీ విల్ బి గివింగ్. అండ్ కిసాన్ సంఘ్ తోటి కూడా ఇప్పుడు రీసెంట్గా మా చైర్మన్ గారు రీసెంట్గా ది హ్యాజ్ అటెండెడ్ వన్ ఆఫ్ ద మీటింగ్. డెఫినెట్లీ ఎక్కడైతే ఫార్మర్స్ గ్రూప్ ఉంటారో ఫ్రమ్ అవర్ సైడ్ వీ విల్ ట్రై టు అసోసియేట్. బట్ ఏంటంటే ఇదంతా ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్, నాట్ ఓన్లీ నబార్డ్, ఎవ్రీబడి ఆల్సో షుడ్ బి ఆన్ ద same lines. Once again I thank Kisan Sangh and all the team members who has organized this program very well, and I thank once again మనకి ఇక్కడికి వచ్చినటువంటి FPO మెంబర్స్ అందరికీ కూడా ఒక్కొక్క నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి సార్. ఫోన్ నంబర్ 9497 3515 36 9497 3515 36. చంద్రశేఖర్. థ్యాంక్ యూ.